ఆ మనుష్యులు లూతును తొందరపెట్టుతూ, లేచి నీ భార్యను, నీ 2 కుమార్తెలను తీసుకొని బయటకు రమ్ము. మీ ప్రాణములను రక్షించుకొనుటకు వెనక్కు చూడక పర్వతమునకు పారిపోవుడి అని దేవదూతలు చెప్పిరి. నా ప్రభువా, మీ కటాక్షము నీ దాసుని పట్ల ఉన్నది, కాని మేము పర్వతమునకు పారిపోలేము. ఇదిగో, ఈ ఊరు సమీపములోనే ఉన్నది. చిన్నదేగాని నేను అక్కడికి పారిపోవుదును. అక్కడికి నేను చేరిన ఎడల మా ప్రాణములు రక్షింపబడును. దయచేసి ఆ ఊరును నాశనము చెయ్యకుండుము అని చెప్పెను. నీవు చెప్పిన ఆ ఊరును నాశనము చెయ్యను. త్వరగా అక్కడికి పారిపోవుము. నీవు అక్కడికి చేరువరకు నేను ఏమీయూ చెయ్యను. ఆ ఊరుకు సోయరు అని పేరు పెట్టబడెను. లోతు సోయరుకు ప్రవేశించినప్పుడు ఆ దేశము మీద సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సోదోము గొమొర్రా పట్టణముల మీద ఆకాశము నుండి అగ్నిగంధకమును కురిపించెను. సమస్తమును నాశనము చేసెను. కాని లోతు భార్య వెనుకకు తిరిగి చూచెను. ఆమె ఉప్పు స్తంభముగా మారెను.